ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసుల కళల్లో ప్రధానమైనవి రెండు. ఒకటి వెలుగొండ ప్రాజెక్ట్, రెండు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులు ఈ రెండు, ఒకటి వెలుగొండ ప్రాజెక్టుతో పాటు మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వాలని ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా కోరుతున్నప్పటికీ ఇక్కడ ప్రాంతవాసులు మాత్రం కళ నెరవేరడం లేదు. పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా సరే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం జిల్లాగా చేయడంలో మాత్రం ఇటు పాలకులు ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే అసలు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు, ఇక్కడున్న మౌలిక వస్తువులు జిల్లాకు సరిపడతాయా? అసలు మార్కాపురం జిల్లాలో చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పునర్విభజన జరిగింది. ఈ నేపథ్యంలోని ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలవగా చీరాల, పరుచూరు నియోజకవర్గాలు, అద్దంకి నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో కలిశాయి. అయితే ఎన్నో ఏళ్లుగా మార్కాపురం ప్రాంతాన్ని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ స్థానిక వాసులు మాత్రం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వస్తే ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భాగంగానే మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశం జిల్లాలో టీడీపీ కూడా ఎమ్మెల్యే స్థానాలను అత్యధికంగా గెలుచుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ మార్కాపురం జిల్లా ప్రజలు కూడా దీన్ని బట్టి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. సార్, మార్కాపురం ఎన్నో ఏళ్లుగా జిల్లాగా ప్రకటించాలని చేస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు? కావాలనేటువంటి కోరిక ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. అయితే గత ప్రభుత్వం కూడా మరి ఈ జిల్లా చేయకుండా దాటివేసింది. వాళ్ళకు సిద్ధాంతపరం లేకుండా జిల్లాలు చేయాలంటే అది మాకు సాధ్యపడలేదని పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో జిల్లాలు చేసినందువల్లనే ఇది పొరపాటు జరిగింది. అందువల్ల ఈ జిల్లాలో ఇప్పుడు ఈరోజు చూస్తే దాదాపు 198 కిలోమీటర్లు మేము ఒంగోలులో ఉన్నాం. మరి పుల్లల చెరువు అనేటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దాదాపు ఇక్కడికి కూడా ఆ నియోజకవర్గం ఎంత దూరం అంటే ఇప్పుడు దాదాపు 270 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ ప్రభుత్వం మరి ఎందుకు చేసిందో పార్లమెంటు నియోజకవర్గాలని, ఓ పక్క గుంటూరు జిల్లా చూస్తే గుంటూరుకు పార్లమెంట్ ఉంది, నర్సాపేట పార్లమెంట్ ఉంది, బాపట్ల పార్లమెంట్ ఉంది. 45 కిలోమీటర్ల లోపు 3 పార్లమెంటు స్థానాలు పెట్టి మరి ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానం కూడా మరి ఇక్కడ ఇవ్వాలని కోరితే వాళ్ళు చేయలేకపోయారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఇవాళ జిల్లా కావాలంటే జిల్లా కోర్టు ఇక్కడనే ఉంది, జిల్లా హాస్పిటల్ ఉంది, రేడియో స్టేషన్ ఉంది, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉండేటువంటి రైల్వే స్టేషన్ ఉంది. అవసరమైతే దొనకొండగానే విమానాశ్రయం కానీ ఇచ్చే మాట అయితే మాకు దగ్గరలో అది కూడా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ లేకుండా గత పాలకులు చేశారు. మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను తప్పకుండా ఈ జిల్లాని నేను చేస్తాను, మీ కష్టాలన్నీ నాకు బాగా తెలుసు అనేటువంటి నినాదంతో ఆయన కూడా ప్రకటించున్నారు. త్వరలో ఈ జిల్లాను తప్పకుండా ప్రకాశం జిల్లాను చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏర్పాటు చేస్తారనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉందని కూడా మీకు సభకు తెలియజేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లాగా ప్రకటించారు. అసలు మార్కాపురానికి జిల్లాగా చేయాల్సిన అర్హతలు ఉన్నాయంటారా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మార్కాపురము జిల్లాగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. పశ్చిమ ప్రకాశంలో మార్కాపురము చాలా వెనుకబడిన ప్రాంతముగా అందరూ దృష్టిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. ఇది గత 2000 మనకి మొన్న ఎలక్షన్స్ లో మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పిందంటే మళ్ళీ నేను ప్రకాశం జిల్లాలో మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ నేను అడుగు పెడతాను అని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో, రైల్వే స్టేషన్ మౌలిక సదుపాయాలు ఏవైతే ఒక జిల్లా ఏర్పడాలి అంటే మౌలిక సదుపాయాలను బేస్ చేసుకునే ముందు ఆ జిల్లాని మనం చేయొచ్చా లేదా, తర్వాత జనాభా ప్రాతిపదికన, ఆదాయ ప్రాతిపదికన, మౌలిక సదుపాయాల ప్రాతిపదికన ఒక జిల్లాని మనము నైసర్గిక స్వరూపంలో భూ విస్తరణ ఇట్లాంటి విషయాలలో అన్ని చూసుకొని ఒక జిల్లా ఏర్పడటానికి అర్హత ఉందా లేదా అని. కానీ
ప్రకాశం జిల్లాలో మార్కాపురం అనేది చాలా వెనుకబడి ఉంది, కానీ మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నాయి. కాబట్టి మార్కాపురానికి జిల్లా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. విద్య పరంగా కావచ్చు, కాలేజీల పరంగా కావచ్చు, స్కూళ్ల పరంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, రోడ్లు విస్తరణ, గ్రీన్ ఫీల్డ్ హైవేలు అని చెప్పి ఇప్పుడు మార్కాపురం చుట్టూ ఉన్న అన్ని రోడ్లు కూడా హైవే రోడ్లు వేయటం జరిగింది. కాబట్టి అన్నిటి పరంగా కూడా, వ్యాపార పరంగా కూడా, ఫ్యాక్టరీల పరంగా కూడా అభివృద్ధి చేయాలంటే ఇక్కడ చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఈ ల్యాండ్లన్నీ ఉపయోగించుకొని గవర్నమెంట్ ఏదైనా రేపు ఒక ఫ్యాక్టరీలు తీసుకురావాలన్నా, ప్రాజెక్టులు తీసుకురావాలన్నా, వెలుగొండ ప్రాజెక్టు నీటి సౌకర్యాలలో వెలుగొండ ప్రాజెక్టు కూడా అది ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే, ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ప్రయత్నం చేశారు, ఇంకొక 1.5 సంవత్సరం గట్టిగా చేస్తే ఈ ప్రభుత్వంలోనే అందరికీ కూడా సాగునీరు, త్రాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. అన్ని సౌకర్యాలు ఇటు గుంటూరు వెళ్ళటానికి కావచ్చు, ఇటు హైదరాబాద్ వెళ్ళటానికి కావచ్చు, మార్కాపురం జిల్లాగా ఏర్పడితే మాత్రము కేంద్ర గవర్నమెంట్ ఇంకా మంచి బడ్జెట్ ఇచ్చి ముందుకు నడుపుతుందని నేను ఆశిస్తూ, అంటే ఎన్నో ఏళ్లుగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ స్థానిక నేతలు కూడా, ఇటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు స్థాయి, నియోజకవర్గాల స్థాయిగా పునరుద్ధరణ జరిగింది, మార్కాపురాన్ని కానీ జిల్లాగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరేం చెప్తున్నారు? మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయి. మార్కాపురానికి తల మీదనే వెలుగొండ ప్రాజెక్టు నీరు అవకాశం ఉన్నది. వెలుగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి నీరు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని అన్ని అర్హతలు ఉన్న మార్కాపురానికి జిల్లా చేయకుండా గత వైసీపీ ప్రభుత్వం ఒక తీవ్రమైన పొరపాటు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. వాగ్దానం నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగానికి పాల్పడితే మాత్రం తప్పనిసరిగా గత వైసీపీ ప్రభుత్వానికి ఏ రకంగా అయితే ప్రజలు తిరస్కారానికి గురయ్యారో వీరు కూడా అదే పరిస్థితికి తప్పనిసరిగా నెట్టబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండోది, 1976లో ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అత్యంత తీవ్రంగా వెనుకబడినటువంటి మండలాలన్నింటినీ కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. ఈ 54 సంవత్సరాలు, 55 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల నాడు ఎలా పశ్చిమ ప్రకాశం ఉందో ఈ రోజుకి కూడా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నది పశ్చిమ ప్రకాశం జిల్లా. కాబట్టి అన్ని విధాలుగా వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలకు, ఇప్పటివరకు వెళ్ళిన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేని కారణంగానే ఇప్పటికి ఇంకా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. అందుకని జిల్లా చేయడం అనేది ఒక ఎసెన్షియల్, అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత కలిగినటువంటి మార్కాపురాన్ని కేంద్రంగా జిల్లా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా పోరాటాలు జరిగినాయి, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ మేము ఎన్నికల తర్వాత, గెలిచిన తర్వాత వచ్చిన మొదటిసారి నేను జిల్లా ప్రకటిస్తానని చెప్పారు. ఆ మాట కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలోని మార్కాపురం అనేది జిల్లాగా చేయాలని. అయితే మార్కాపురం జిల్లాగా చేస్తే ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ముందుగా ఐ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పశ్చిమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం, సమస్యలు వెలికితీసేందుకు మంచి కార్యక్రమం చేపట్టారు. మేము చెప్తుందంటే ఇది అత్యంత మారుమూలంగా ఒక రకంగా నెట్టివేసిన ప్రాంతంగా ఉంది. ఇటు ఋతుపవనాలు అయితే, ప్రభుత్వ పాలక విధానాలు అయితే అన్ని విధాల వెనుకబడ్డ మార్కాపురం. కాబట్టి అదే జిల్లా అయితే జిల్లాకు అంటూ సపరేట్ నిధులు కేంద్రం అలాట్ చేస్తుంది. అట్లాగే రాష్ట్రంలో కూడా ఒక జిల్లా, ఇప్పుడు మన పాలన అంతా జిల్లా జోన్గా ఉంది కాబట్టి అటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ పార్టీకే ప్రభుత్వం పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కాపురం జిల్లా అయితే ఈ పార్టీకే మెడికల్ కాలేజీ ఒకటి శాంక్షన్ అయింది, అట్లాగే జాతీయ రోడ్లు, అట్లాగే రైల్వే స్టేషన్, వెలుగొండ ప్రాజెక్టు పెద్ద, అట్లాగే దొనకొండ భూములు చాలా, దొనకొండ పారిశ్రామిక కారిడార్గా ప్రకటిస్తారని పిలిచారు. అవసరమైన భూములు ఉన్నాయి. అంటే అన్ని రకాల హంగులు అతి తక్కువ ఖర్చుతో సౌకర్యంగా ఉంది. అట్లాగే ఇక్కడ భూములు, ఇటు అన్ని రకాల పంటలు పండే భూములు ఉన్నాయి. ఎంతో సారవంతమైన భూమి, పంటలు కూడా పుష్కలంగా పండే భూమి. కాబట్టి అటువంటి అన్ని హంగులు కలిగిన సౌకర్యం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని జిల్లా చేయడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు చెప్పారు, బాబు నేను వచ్చిన మళ్ళీ జిల్లా అంటూ ప్రకటించే మార్కాపురంకి వస్తా అని చెప్పారు. కాబట్టి ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని. కానీ కాదు నేను జగన్ అడుగుజాడలో నడుస్తానంటే ఈ జగన్ ఎట్లయితే పంపించారో నిన్ను కూడా అదే దాంట్లో పంపిస్తాను. కాబట్టి ఆలోచించుకోవచ్చు. అయ్యా బాబు గారు, ముఖ్యమంత్రి గారు, మా ప్రాంతానికి మీరు ఇచ్చిన హామీని, మార్కాపురం జిల్లాను అట్లాగే వెలుగొండ ప్రాజెక్టును, ఈ రెండింటి పట్ల రెండింటిలో ప్రకటన చేయండి. ప్రకటన చేస్తే మా ప్రాంత ప్రజలు నిన్ను కడుపులో పెట్టుకుంటారు. కాదు మేమంటే మేము అదే దారిలో గతంలో ఒకసారి వెలుగొండ ఇస్తానని మోసం చేశారు, అట్లాగే జిల్లా ఇస్తామని జగన్ మోసం చేశారు. కాబట్టి ఏ పాలకులు వచ్చినా మా పశ్చిమ ప్రాంతాన్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల్ని
పట్టించుకోవట్లేదు. అట్లాగే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా మేము అడుగుదలుచుకున్నాం. ఎమ్మెల్యేలంతా మీరంతా కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రాంతంలో ఓట్లేసి గెలిపించుకున్నారు కాబట్టి మీరంతా కూర్చొని మాట్లాడుకున్న జిల్లా విషయంలో, వెలుగొండ విషయంలో చంద్రబాబు గారిని గట్టిగా ఒత్తిడి చేసి అడగండి. అడిగితే మళ్ళీ మీరు ప్రజలు తిరగలరు, లేకుంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మేము సిపిఎంగా, వామపక్షాలుగా మీరు ఖచ్చితంగా జోక్యం చేసుకొని జిల్లాను వెలుగొండ ప్రకటించాలని కోరుతున్నాం. అయితే ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాగా ఏర్పడితే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇది మార్కాపురం జిల్లాకు ఉన్న స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇక్కడ స్థానిక ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మార్కాపురం జిల్లా అయితే ఇక్కడ చాలా అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. అయితే మెయిన్గా ఏంటంటే ఈ పశ్చిమ ప్రాంతం మార్కాపురం అనేది చాలా పెద్దది. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఒంగోలు వెళ్ళాలంటే డిస్టెన్స్ చాలా దూరం ఉంది. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి అధికారులు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ మార్కాపురం జిల్లా అయితే భూములు వాల్యుయేషన్ కానీ, ఇక్కడ ఉన్న అభివృద్ధి కానీ, ఇక్కడ మార్కాపురం జిల్లా చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా గవర్నమెంట్ ల్యాండ్స్ బోర్డు అంత ఉంది. ఇట్లా దొనకొండ నుంచి రకరకాల మండలాల నుంచి చాలా భూములు ఉన్నాయి. అది చూసుకొని ఇండస్ట్రీలు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీలు పెట్టాలంటే వెలుగొండ కావాలంటే వెలుగొండకి నిధులు కేటాయించాలి. ఒక 2000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే వెలుగొండ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మేము ఆయన విజనరీ లీడర్ కాబట్టి మాకు ఆయన విషయం తెలుసు. ఖచ్చితంగా ఈరోజు జిల్లా చేస్తారనే నమ్మకం మాకుంది. ఇంకొకటి ఏంటంటే నిర్వాసితులకు కూడా R&R ప్యాకేజ్ ఇస్తే బయటకు వస్తాం. మేము ఒక నిర్వాసితుల గ్రామాల నుంచి ఉన్నాం కాబట్టి మాకు 1200 కోట్ల రూపాయలు ఇస్తే నిర్వాసితులుగా మేము బయటకు వచ్చేస్తాము. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాలకి మేము త్యాగం చేసిన వాళ్ళం కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా బతకాలనేది మా కాన్సెప్ట్. కాబట్టి ఆ జిల్లా వస్తుంది, కానీ జిల్లా ఇస్తారు. తర్వాత నీళ్లు కావాలి. అవి ఇక్కడ రియల్ ఎస్టేట్ బీభత్సంగా పెరిగిపోతుంది, డెవలప్ అవుతుంది. డెవలప్ కావాలంటే వాటర్ కావాలంటే వెలుగొండ కూడా పూర్తి కావాలి. కాబట్టి ఈరోజు జిల్లా ప్రకటన 100% చేస్తారనే ఆ నమ్మకం మాకుంది. తర్వాత రానున్న రోజు ఒక 6 నెలల కాలంలో వెలుగొండను నిధులు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలని మేము ఖచ్చితంగా బాబు గారిని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఏదైతే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇటు స్థానిక నేతలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తా అని చెప్పేసి గత పాలకులు చెప్పినప్పటికీ ఈసారి మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లాలో మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ స్థానిక నేతలు ఏదైతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కాపురాన్ని జిల్లాగా చేయాల్సిన అన్ని వసతులు ఉన్నాయి, దానికి సంబంధించిన మౌలిక వసతులు ఉన్నాయి. ఇటు రోడ్లు కానీ, హైవేస్ కానీ, దాంతోపాటు దగ్గరలో ఉన్న దొనకొండ ఎయిర్పోర్ట్తో పాటు ఇటు మెడికల్ కాలేజీ ఉంది. దీనికి తగ్గట్టుగానే దగ్గరలో వెలుగొండ ప్రాజెక్టు ఉన్నాయి. టోటల్గా మార్కాపురానికి మాత్రం జిల్లాగా చేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మార్కాపురం జిల్లాను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం మనం మార్కాపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు. అసలు మార్కాపురం జిల్లాకు చేయాల్సిన అవసరం ఏంటి, అసలు మార్కాపురం జిల్లా చేయడం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు మార్కాపురం జిల్లాకు చేస్తే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందనే దానిపై ప్రస్తుతం మనం తెలుసుకున్నాం. ఏంటమ్మా, ఎలా సార్ రేపు మార్కాపురం జిల్లాగా చేయాలని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మార్కాపురం వాసులుగా మీరేమనుకుంటున్నారు? జిల్లా కావాలనే సార్, మాకు మా పిల్లలకి ఇబ్బంది లేకుండా జిల్లా చేయండి. ఒంగోలు పోవాలంటే ఇబ్బందిగా ఉంది, ఆ రోడ్లు మంచి చెడ్డ అన్ని బాగా చేయండి. అయితే చెప్పండి మేడం, ఎన్నో ఏళ్లుగా మార్కాపురం జిల్లాగా చేయాలని చెప్పి ఒక అభిప్రాయం అయితే ఉంది. ఇప్పుడు గతంలోనే మార్కాపురం జిల్లా అవుతుందని చెప్పారు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎట్లా వస్తారు? ఖచ్చితంగా మాకు మార్కాపురం జిల్లా చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేస్తారు. ఆయన చెప్పిన మాట నిజం చేస్తారు. మాకు వస్తే మా పిల్లలకి మాకు రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, వ్యాపారాలు పెరుగుతాయి, చిరు వ్యాపారాలన్నీ పెరుగుతాయి. దానికి మాకు బాగుంటుంది మార్కాపురం జిల్లా అయితే. దానివల్ల మేము అందరము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు ఏది పోవాలన్నా ఒంగోలు పోవాలండి, మేము కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా, వేటికి పోవాలన్నా ఇప్పుడు అన్ని మాకు దగ్గరలో ఉంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా.
అందుకని మేము చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా జిల్లా చేయాలని కోరుకుంటున్నాం. మరి గతంలో కూడా ఇదే డిమాండ్ ఉంది. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే డిమాండ్ నచ్చింది. మన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జిల్లాగా చేస్తున్నారు. అంటే జిల్లాగా చేయాల్సిన అవసరం ఎందుకుంది అనుకుంటున్నారు? ఎందుకుంటుందంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, వ్యాపారాలన్నీ బాగా పెరుగుతాయి కదా సార్. పిల్లల స్కూళ్ళకైనా ఇప్పుడు జిల్లా అయిందనుకో హెడ్ క్వార్టర్స్ ఇంకా చుట్టుపక్కలంతా మా మార్కాపురం డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడు మేము ఏదన్నా అంటే మార్కాపురం ఒంగోలు వెళ్తాం, అబ్బా పెద్దది, పిల్లలకి అక్కడ చదువులు బాగుంటాయి. ఇంకా ఇక్కడ కాలేజీలు పెరుగుతాయి, అన్ని కాలేజీలు వస్తాయి కదా, అందుకనేసి జిల్లా కావాలని కోరుకుంటున్నాం. అంటే మీరేందమ్మా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, జిల్లా కావాలా? ఇక్కడ మేము ఒంగోలు పోలేము, ఇక్కడ ఉండము. ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. బొగ్గు వ్యాపారం, కుండ వ్యాపారం అనుకుంటున్నా సార్. కుండ వ్యాపారం చేస్తున్నా, వ్యాపారాలు లేవు, ఊరు కూర్చోవాల్సి వచ్చింది. జిల్లా అయితే మీకు అన్ని నడుస్తాయి అంటారా? నడుస్తాయి సార్ వ్యాపారం. కుండ వ్యాపారం డెవలప్ అవుతుంది, కుండలు అమ్ముకుంటున్నాం. అయితే మార్కాపురం జిల్లాని చేస్తే మాత్రం తమ అభివృద్ధి చెందుతాం, తమ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా మార్కాపురం జిల్లాను ప్రకటించాలని చెప్పేసి ఇటు స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే గత పాలకులు కూడా తాము జిల్లా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మన చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి ఇక్కడ పర్యటించిన నేపథ్యంలో మార్కాపురాన్ని రిజర్వ్ జిల్లా చేస్తాం, ఎన్నో ఈ ప్రాంత వాసులు నెరవేరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో అసలు మరోవైపు కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్, ఈరోజు మార్కాపురం జిల్లా అనే మళ్ళా ఒక టాక్ నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? మార్కాపురం జిల్లా అయితే మన మెడికల్ కాలేజీ కానీ, దాని తర్వాత వెలుగొండ ప్రాజెక్టు కానీ, మాకు కూడా వ్యాపారాలు జరగడానికి కూడా కొంచెం డెవలప్మెంట్ బాగుంటుంది. అందువల్ల జిల్లా అయితేనే ఈ ప్రాంతము అభివృద్ధికి చెందుతుంది చెప్పేసి మా ఆలోచన. అయితే ఇప్పుడు మీరు ఒంగోలు వెళ్ళి ఇప్పుడు వరకు అయితే ఒంగోలు కేంద్రంగా జిల్లా నడుస్తుంది. అదే ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎన్నో ఇక్కడ నుంచి మేము ఇక పన్నులు ఇప్పుడు జిల్లాకి మనం ఒంగోలు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ మనం వెళ్ళాలి. అది కాకుండా మన ప్రాంతంలో ఉంటే అభివృద్ధికి మనం వేరే పనులు వదులుకొని పోవాల్సిన పని లేకుండా మనకే ఉంటుంది. దాని తర్వాత వెలుగొండ ప్రాజెక్టుది అది పూర్తి అయితే ఇక్కడ అన్ని రకంగా వస్తువులు ఉంటాయి. తర్వాత మెడికల్ కాలేజ్ ఉంది. ఇవన్నీ ఏంటంటే మనకు డెవలప్మెంట్కి, అది డెవలప్మెంట్ అయినప్పుడు జిల్లా అయితే మా వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మా ఆలోచన. అయితే పశ్చిమ ప్రకాశం అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఇప్పుడు జిల్లాగా ఏర్పడితే అసలు ఈ ప్రాంత రూపురేఖలు ఎలా ఉంటాయి, ఇక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండదండి. ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏమైందంటే ఇటు పల్లెకు అటు పట్టణానికి మధ్యలో ఉన్నాం మేము. ఇది జిల్లా అనేది ఏర్పడినప్పుడు మేమంటే డెవలప్మెంట్గా ఉంటాం మేము. ఖచ్చితంగా అంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అదే మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మాత్రం జిల్లాగా ప్రకటించేయాలని చెప్పేసి స్థానికులు మాత్రం ప్రభుత్వాలను కోరుతున్నారు. గత ఎన్నికల హయాంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చి ఈ ప్రాంత వాసుల కళను నెరవేర్చాలని చెప్పి ఇటు స్థానికులు కోరుతున్నారు. మార్కాపురం కనుక జిల్లా అయితే అన్ని విధాల ఇటు వ్యాపార పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇక్కడ ప్రజల స్థితిగతులు మారుతాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత వాసులకి ఏదైతే ఎన్నో ఏళ్లుగా ఉన్న త్రాగునీరు సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి మార్కాపురాన్ని జిల్లాగా చేయాలి. జిల్లాగా చేయడం వల్ల తాము ఇప్పటికే ఉన్న ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కేంద్రంకి వెళ్ళాలంటే, ఒంగోలు వెళ్ళాలంటే సుమారుగా 4 గంటల టైం వెచ్చించి వెళ్లాల్సి వస్తుంది. అదే మార్కాపురాన్ని కనుక జిల్లాగా చేస్తే ఇక్కడే ఉండి తాము పనులు చేసుకుంటాం. ఇటు సరౌండ్లో ఉన్న నియోజకవర్గాలకు కూడా మార్కాపురం అనేది దగ్గరగా ఉంటుంది. మార్కాపురం అన్ని విధాలుగా అన్ని రంగాల్లోని ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని చెప్పి ఇటు స్థానికులు కోరుతున్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు కలగా మారిన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా తమ కళను ఏదైతే పాలకులు నిర్లక్ష్యం చేశారని, ఏదైతే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి స్థానిక ప్రజానీకం కోరుతున్నారు. మార్కాపురం జిల్లాగా ప్రకటించడానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని చెప్పి ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లాగా చేస్తే తమ పరిస్థితులు బాగుపడతాయి, జిల్లా ప్రజానీకం అందరూ బాగుపడతారు. అన్ని విధాలుగా ఇటు వ్యాపార రంగంగా కానీ, అటు రియల్ ఎస్టేట్ పరంగా కానీ ప్రజానీకంలో కూడా మరింత భవిష్యత్తు ఉంటుంది, ప్రజల అభివృద్ధి బాగుంటుందని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా మార్కాపురం జిల్లాని చేయడంతో పాటు స్థానికంగా ఎన్నో దశాబ్దాలుగా కలగా మారిన వెలుగొండ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. మరోవైపు మార్కాపురాన్ని, ముఖ్యంగా మార్కాపురం కేంద్రంగా దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కరిగిరి
నియోజకవర్గాలను కలుపుకొని మార్కాపురాన్ని జిల్లాగా చేయడం వల్ల పశ్చిమ ప్రాంత వాసుల కళ నెరవేరుతుందని, ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మార్కాపురం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఒంగోలు కేంద్రంగా వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ ప్రకాశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మార్కాపురాన్ని జిల్లాగా చేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తే పశ్చిమ ప్రకాశం వాసుల కరువు పీడిత ప్రాంతం నుంచి తాము బయటపడతాం, పశ్చిమ ప్రకాశం జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇటు స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురాన్ని త్వరితగతిన జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ప్రకాశం జిల్లా.